కార్తికేయ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా చాలా ఆర్ద్రగీతం. రాసిన వారు ఆర్ద్రగీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గానం ఘంటసాల మాస్టారు. దేశద్రోహులు సినిమా నుంచి జగమే మారినది. ఎంత మంచి పాట అండి అబ్బా. ఫ్యాంటాస్టిక్. అగైన్ మంచి అందరికీ మీరు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ రాజేశ్వర గారు సాంగ్ పాడాం. చాలా ఓన్ చేసుకొని పాడుతున్నావు. అది ఇంపార్టెంట్ సింగర్కి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. పాటంతా బాగుంది. మొత్తం మీద నువ్వు చేయవలసింది ఏంటంటే సంగతులన్నీ కూడా క్లియర్గా రావాలి. స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక ఆ
విషయం ఉంది, విషయం తెలుసు నీకు, కానీ పాపం గొంతుక ఇప్పుడే పరిపక్వత చెందుతున్నటువంటి గాత్రం కదా. ఆ కింద నిషాదం వస్తున్నప్పుడు నీకు అందట్లేదు. అది నీకు తెలిస్తే చాలు, నువ్వు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే మంచి భావం కూడా కావాలి కదా పాటకి. ఇది నాకు ఈ పాటలో ఒక షాట్ నాకు ఎంత ఇష్టం అంటేనండి, బిఏ సుబ్బారావు గారు డైరెక్టర్, దీనికి పియానో వాయిస్తే ఎన్టీ రామారావు గారు పాడతారు. కమ్మని భావమే కన్నీరై చిందేను దగ్గర ఒక సోలో వైలిన్ ఉంది. అప్పుడు రామారావు గారి క్లోజ్కి వెళ్తుంది కెమెరా, కిందికి చుక్క రాలేదు కానీ కంటి నిండా నీళ్లుంటాయి, నవ్వుతూ ఉంటారు ఆయన. నాకు చాలా చిన్న వయసు, అది చూడగానే నాకు దుఃఖం వచ్చేది. ఎంత బాగుంటుంది ఆ షాటు. ఈసారి మీరు చూసినప్పుడు ప్లీజ్ చెక్ దట్ షాట్ అగైన్. మేబీ ఐ వాజ్ 13-14 years old or 12 years old or 15 years old, నాకు తెలియదు అప్పుడు. అంత బాగుంటుంది అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో సోలో వైలిన్ తీసుకురావడం. అండ్ తబలాలు తిరిగిట్లన్నీ లక్ష్మణరావు గారు ఎంత గొప్పగా వాయించేవారంటే, మహానుభావుడు లక్ష్మణరావు గారు వాయించింది తెలుసు. నాకు ఇంకో పీస్ ఇందులో ఇష్టం, అది ఆ క్లారినెట్ ఫ్లూట్లో, పర్టికులర్ క్లారినెట్ సత్యం గారు వాయించిన క్లారినెట్. సత్యం గారిని మహానుభావుడు, గొప్ప విద్వాంసుడు ఆయన. షహనాయి వాయించేవారు, ఫ్లూట్ వాయించేవారు, క్లారినెట్ వాయించేవారు, విజయనగరం వాస్తవ్యులు ఆయన. అది ఆ ప్లేస్ అక్కడ వచ్చినప్పుడల్లా ప్రాణం అంతా జిల్లార్చుకుపోతుంది అనమాట, ఎందుకో తెలియదు. ఇట్ ఈస్ అ స్టాంప్ ఆఫ్ రాజేశ్వరరావు గారు. మాస్టర్ పాడిన ఎక్స్ప్రెషన్ మీరు గమనించాలి, నువ్వు అది కావాలి. ఆరుద్ర గారు చిన్న చిన్న మాటల్ని, కొన్ని అలవాట్లో ఉండి ఉండకుండా ఉన్న మాటలను కూడా అలవోకగా తీసుకొచ్చింది. నెనరు, కూరిమి ఎక్కువసార్లు వాడరు ఎవరు. నెనరు అంటే ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటి తెలియదు, మనకు ఎక్స్ప్రెషన్ తెలుసు. ఐ వాజ్ రెఫరింగ్ టు ది డిక్షనరీ టుడే. నెనరు అంటే గ్రేషియస్నెస్, దయ అని కూడా అంటారు, గ్రేషియస్నెస్. కూరిమి అంటే ప్రేమ. ఎంత సెన్సిబుల్ లిరిక్, ఎంత సెన్సిబుల్ మ్యూజిక్, ఎంత సెన్సిబుల్ సింగింగ్. ఈ పియానో వాయించింది రాజేశ్వరరావు గారి పెద్దబ్బాయి అయినటువంటి రామలింగేశ్వరరావు గారు, మేము పెద్దబాబు అంటాం. ఆయన వాయించారు దీంట్లో. చిరంజీవ. థ్యాంక్ యూ సార్. సుఖీ భవ. గాడ్ బ్లెస్. లవ్ ఏమైనా చేస్తుంది, మనతో ఏమైనా చేయిస్తుంది. అలాంటి లవ్ టీమ్ సాంగ్స్ తో ప్రేమ పవర్ ఏమిటో అన్నది పాటల మూలంగా చూపిస్తున్నారు. నేను కూడా ఓ ప్రేమికుడిని అని నా స్టోరీ చెప్పదలుచుకున్నాను. గాత్ర ధర్మానికి ఈ పాట చక్కగా మ్యాచ్ అయింది. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని ఈ పాట పాడాను. ఎంపిక చేసుకున్న ప్రేమ గీతాన్ని చాలా ప్రేమగా పాడాను. ఈ రాధకు నీవేర ప్రాణం. నీ పెర్ఫార్మెన్సెస్ అన్నిట్లోనూ కూడా ఇది బెస్ట్. అపూర్వ రాగభావాల ఆనందోత్సవ ప్రకటన అద్భుతంగా పలికి. నా సిరి నీవేనట సుందరి నేనేను వంట అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచిందే. వాద్య ప్రకారాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి, కానీ గాత్రాలు మాత్రం ముందు వరుసలో ఉండి అద్భుతంగా అలా చెవులకు వినిపిస్తుంటాయి. ఆ అంశం నాకు చాలా నచ్చింది ఈ పాటలో. ఇందరి చేతులు పంచిన మమత, పచ్చగా పెంచిన పూలత. సస్టైన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షార్ప్ అవుతుంది, అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. కొంచెం ఒదుగు, ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఉంటే బాగుంది అనిపించింది. ప్రేమ కంటే ఇంకొక మెట్టు ఎక్కువగా ఉండే పదం ఏంటి తెలుసా? పట్టించుకోవడం. ప్రేమకు వచ్చినంత ప్రాచుర్యం, పాపులారిటీ పట్టించుకోవడానికి రాలేదు ఎందుకు. ఈ 10 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. చరణ్, ఒక కొత్త ఎలిమినేట్ అనే పదం పాతపడిపోయింది. చెలిమినేట్.
లంక